హాయ్ ఆల్, అందరూ ఎట్లా ఉన్నారు? అండ్ ఈ వ్లాగ్ అయితే మొన్న నాన్ వెజ్ కోసం బయటికి వెళ్ళాం కదా, దాని కంటిన్యూషన్ అనమాట. అండ్ మీతో అయితే ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి, ఒక డౌట్ అడగాలన్నమాట. అది మీరే క్లారిఫై చేయగలరు. అండ్ అదేంటంటే మటన్ అనేది మనం పీసెస్ లాగా కట్ చేయించుకుంటే మనకు లాభమా, లేకపోతే ఇట్లా కీమా చేయించుకుంటే లాభమా అనేది కామెంట్ చేయండి. ఎట్లాగో ఇప్పుడు కాస్ట్ వచ్చేసి ½ kg 500 ఉండింది మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఎట్లా ఉంది మటన్ అనేది కామెంట్ చేయండి. మా ఒపీనియన్ అడుగుతాను, నీ ఒపీనియన్ ఏంటమ్మా తల్లి అంటారా? మటన్ కీమానే బెటర్ అని నా ఒపీనియన్, బికాస్ దీనిలో బోన్స్ ఉండవు కాబట్టి. అండ్ దట్టు మా పిల్లలిద్దరికైతే ఈ మటన్ కీమా చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే బోన్స్ ఉండవు కాబట్టి. అచ్చం గుడ్లు పొరుట్లాగా దగ్గరకు వండేస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టపడి తింటారు. మేమైతే రీసెంట్ టైమ్స్లోనే మా చిన్నోడు పుట్టినప్పుడు సీ సెక్షన్ అయింది కదా నాకు, అప్పుడు స్టిచ్చెస్ మానడానికని మా వాళ్ళు పెట్టారనమాట. అప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది, రెగ్యులర్గా కుక్ చేస్తాను, అంటే మంత్లీ వన్సో ట్వైసో అట్లాగా. అండ్ ప్రాసెస్ అయితే ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీ అనమాట. ఏం లేదు, ఆయిల్లో అయితే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మొగ్గలు వేయాలి. అండ్ దానిలోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా వేగాక కైమా యాడ్ చేసుకోవాలి. కైమాలో పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసి వాటర్ బాగా పైకి తేలి అదంతా కూడా మగ్గేంత వరకు వండిచ్చి ఆ తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా మగ్గాక కారం, పొడి మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని 4 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. ఇంకా లిడ్ ఓపెన్ చేసాక కూడా కాసేపు అయితే మగ్గనివ్వాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు. అప్పుడైతే కర్రీ టేస్ట్ చాలా బాగుండిద్ది అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఈ ప్రాసెస్లో కర్రీ వండితే రైస్లోకి, చపాతీలోకి అదిరిపోయిద్ది. మీరైతే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.